పేరు బీకే విశ్వనాథ్, వనపర్తి ఆర్టీసీ డిపో జేఏసీ చైర్మన్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు మేము ఈరోజు మూడో రోజు 25 సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. ఈ సమ్మెలోని ప్రధాన అంశాలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఆర్టీసీ కార్మికులకు 2021-2022 నుంచి రావాల్సిన వేతన సవరణ చేయాలని, అదేవిధంగా ఆర్టీసీ పనిభారం పెరుగుతుంది, పనిభారానికి పెరగడానికి మా పరిష్కారంగా ఆర్టీసీలో కొత్త ఉద్యోగాలు నియమించి కార్మికులను పనిభారం తగ్గించాలని చెప్పి, అదేవిధంగా ఆర్టీసీ దినదినంగా ప్రైవేటు పరం అయిపోతుంది. హైర్ బస్సుల రూపంలో కానీ ఎలక్ట్రికల్ వెహికల్ రూపంలో కానీ ప్రైవేట్ పరం అవుతుంది. ఆర్టీసీ యొక్క ఆస్తులను కాపాడాలి, ఆర్టీసీని మూలధనం పెంచాలి. ఆర్టీసీ మూలధనం అంటే బస్సులు, ఆర్టీసీ మూలధనం అంటే బస్టాండ్లు, ఆర్టీసీ మూలధనం అంటే డిపోలు. ఇవి కనుమరుగవడానికి ప్రభుత్వం కుట్ర పంతుంది. ఆ కుట్రను తిప్పికొట్టడం కోసం మేము ఈరోజు సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. కేవలము ఆర్టీసీ కార్మికులు జీతభత్యాల కోసం సమ్మె చేస్తుంటారు. ఒకవైపు మాకు జీతభత్యాలు ఎంత ప్రధాన అంశమో ఆర్టీసీ సంరక్షణ కూడా అంతే ప్రధాన అంశంగా మేము డిమాండ్ పెట్టడం జరిగింది. ఆ డిమాండ్ సాధన కోసం మేము ఈరోజు పోరాటం చేయడం జరుగుతుంది. ప్రధాన అంశాలు, గతంలో తెలంగాణ వచ్చిందంటే, గత 12 సంవత్సరాల క్రితం తెలంగాణ వచ్చిందంటే కేవలం ఒకవైపు 50% మొత్తం సకల జనులు పాల్గొంటే ఆర్టీసీ కార్మికులు పాల్గొన్న తర్వాత ఆ సమ్మెకు ఒక రూపం వచ్చింది. దాని ద్వారానే ఉద్యమం ముందుకెళ్ళింది. దాని ద్వారానే తెలంగాణ ఉద్యమం సాధించుకున్నాం. ఇప్పుడు కూడా గత నిరంకుశ ప్రభుత్వం మమ్మలను సమ్మెలోకి నెట్టివేసి సరైన పద్ధతిలో చర్చలు జరపకుండా 33 మంది కార్మికులకు బడిదాలకు కోరుకుంది. మరి ఈ ప్రభుత్వం కూడా అదేవిధంగా ఆ ప్రభుత్వానికి తేడా లేకుండా నిరంకుశ ధోరణితో నిన్న మాకు కార్మికుడు మాలో ఉండి మాతో చిరునవ్వుతో డ్యూటీలు చేస్తూ ఎంతోమంది ప్రజలను మన్నలు పొందిన వ్యక్తి శంకర్ గౌడ్ గారు నిన్న హఠాత్మరణం జరిగింది. నా ఆత్మ బలిదానం ద్వారానే నా కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతామని చెప్పి నేను అతను బలిదానం చేసుకున్నాడు. ఆ బలిదానం కరెక్ట్ కాదు. కార్మికులు ఎక్కడ కూడా నిగ్రహం కోల్పోవద్దు. పోరాటం ద్వారానే మనం సమస్యలు పరిష్కారం చేసుకుందాం. పోరాడితే పోయేది మీద బానిస సంఖ్యలో తప్ప, అంతేగాని సమస్యల కోసం స్పందించాలి. మనం పోరాటం ఎంత ఉన్నా కూడా ముందుకు కలితే సమస్య మనం ముందుకు వస్తుంది, పరిష్కారం కూడా ముందుకు వస్తుంది తప్ప పోరాటానికి వెనుకడుగు వేస్తే సమస్యలుగానే మిగిలిపోతే తప్ప పోరాటంలో ముందు ఉండాలి. ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు. ఇంకా సంఘటితంగా ఐక్యంగా అందరూ ప్రజల నుండి, ఉద్యోగస్తుల నుండి, ప్రజా సంఘాల నుండి అందరి నుండి మద్దతు పొందుదాం. ప్రభుత్వం యొక్క మొండి వైఖరిని నిరసించి మనం ప్రభుత్వానికి కనువిప్పు కలిగించి మనం సమస్యల పరిష్కారం కోసం కృషి చేద్దామని చెప్పి కూడా కార్మికులకు మెసేజ్ పంపడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ప్రభుత్వం ఇప్పటికైనా ఇంకా ఈ బలిదానాలతో ఇంతటితో ఆపి నిరంకుశ వైఖరిని, మొండి వైఖరిని ప్రభుత్వం విడనాడి మా సమస్యల పరిష్కారం కోసం కార్మిక సంఘాలతో సరైన పద్ధతిలో శాంతియుత వాతావరణంలో చర్చలు జరిపి మా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి కూడా ఇప్పుడు ఆశిస్తున్నాం. జేఏసీ ఎప్పుడు కూడా మా తలుపులు తెరిచే ఉన్నాయి. మీరు పిలిస్తే మేము చర్చలకు సిద్ధమని చెప్పి కూడా మన రాష్ట్ర నాయకత్వం మాకు తెలియపరిచింది. ఇప్పటికైనా ప్రభుత్వం తన యొక్క మొండి వైఖరిని విడనాడి కార్మిక సమస్యల కోసం తను పిలిచి చర్చలు జరిపి శాంతియుత చర్చలు జరిపి కార్మిక సమస్యలను పరిష్కరించి ప్రజలకు నెలకొన్న ఆందోళనలు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈరోజు ప్రజలకు మేము ఇబ్బంది కలిగించడం లేదు. ప్రభుత్వం తన మొండి వైఖరితో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది. ఆ ఇబ్బంది కలిగించకుండా మా కార్మిక సమస్యలు తీర్చి ప్రజల సమస్యలు నెరవేరాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.